నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏంటమ్మాయి నన్ను వదిలేసి కొత్త స్నేహితురాలతో జతకట్టేందుకు వెళ్ళిపోతున్నావు కదూ అంది 2012వ సంవత్సరం కాస్త నిష్ఠూరంగాను మరి కాస్త దిగులుగాను. ఏం పోయినేడాది నువ్వు కూడా కొత్త నేస్తానివే కదా నాకు అన్నాను గడుసుగా. ఈ ఏడాదికి ఇదే ఆఖరి రోజని నాకు కూడా కొంచెం దిగిలేసిందండి. గడిచిన సంవత్సరాలన్నింటినీ జ్ఞాపకాల మాలలా చేసుకుని నా మెడలో ధరించాను. నిన్ను కూడా నేనే మర్చిపోనులే అంటూ ఈ ఏడాదికి వీడ్కోలు పలికాను. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనం ఒక మాడ్యులర్ కిచెన్ ని చూడబోతున్నాం. మరి దాన్ని మనకి చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సవిత గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మాడ్యులర్ కిచెన్ ని చూసేద్దామా? నమస్కారం సవిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈ రోజు మా సకులకి మాడ్యులర్ కిచెన్ చూపిస్తా అన్నారు కదా, మరి చూపిస్తారా? చూపిస్తాను. ఈరోజు మనం యూ షేప్ డబుల్ సైడ్ ప్లాట్ఫామ్ ఉన్న కిచెన్ చూద్దాము. ఇది చాలా స్పేషియస్ 2 సైడ్ కౌంటర్ వచ్చిన కిచెన్ సంయుక్త. ఓకే, ఇది మెయిన్ కిచెన్ స్టవ్ వచ్చిన కౌంటర్ అనమాట. ఇది దీనిలో వచ్చేసి మనకి ఫుల్ లెంత్ అంటే యూ షేప్ లో వచ్చింది ఈ కిచెన్. సో మనం దీన్ని ఎంత ప్లాన్డ్ గా దీన్ని ప్రతిదీ స్టోరేజ్ కూడా స్పేస్ ఉంది కదా అని అంత సిస్టమాటిక్ గా యూజ్ చేసామన్నమాట. ఇప్పుడు దీనిలో ప్రతిదీ షెల్ఫ్స్ కానీ అన్ని వాళ్ళకి సరిపడగా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. హ్యాండిల్స్ కూడా సెపరేట్ గా ఏంటి అంటే ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేశాను. ప్రొఫైల్ హ్యాండిల్స్. ఓకే, ఇది కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ అండి. సో దీనికి ఏంటి అంటే మనం రెగ్యులర్ హ్యాండిల్స్ కాకుండా ఇది వచ్చేసి ప్రొఫైల్ హ్యాండిల్. ఓకే, సో దీనిలో మనం అండ్ బ్రౌన్ కాంబినేషన్ యూజ్ చేసాము. సో అదే కిచెన్ మొత్తం కూడా వైట్ అంటే లైట్ క్రీమిష్ కలర్ ఉంది, ఇంకా బ్రౌన్ కలర్ యూజ్ చేశారు మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేస్తాం. జనరల్ గా అందరూ గ్లాస్ అంటే బ్రేక్ అయిపోతుంది అలా అనుకుంటాం, కానీ ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్. సో మనం వంటగదిలో ఏమైనా కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వంట చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కూడా ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఓకే, సో ఇది వచ్చేసి మన ఓవర్ హెడ్ స్టోరేజ్. దీనిలో కూడా మనం ఏంటి అంటే పైన కూడా మొత్తం స్టోరేజ్ కిచెన్ కౌంటర్ ఎలా అయితే రన్ అవుతుందో అలా మొత్తం కబోర్డ్స్ అంతా అలానే రన్ అవుతుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్, కింద స్టోరేజ్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గా ఈ కార్నర్ థింగ్ చూడండి, మనం కార్నర్ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఈ కంటిన్యూషన్ డోర్ కూడా అలా ప్లాన్ చేసాము అంటే సింగిల్ డోర్ మనం ఒకటి పుల్ చేస్తే 2 డోర్స్ వచ్చేస్తాయి. సో ఆ కార్నర్ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి పుల్ అవుట్స్, మిగతాదంతా స్టోరేజ్. ఇవి ఏంటి అంటే మన కట్లరీ అనమాట. పుల్ అవుట్స్, గ్లాసెస్, ప్లేట్స్, థాలీ, కప్స్. సో మనకి యూజ్ అయ్యే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు కదా. సో స్పూన్స్, చిన్న చిన్న గ్లాసెస్ అవన్నీ కూడా ఇందులో మనం ఏం చేయాలంటే గ్లాసెస్, థాలీస్ ఇవన్నీ యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మొత్తం ఇన్బిల్ట్ స్టవ్. అంటే యాక్చువల్ గా మనం ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే మనం ఇది ప్లాన్ చేసుకోవాలంటే మనకి ఏంటి ఏది కావాలి అనేది ముందే డిసైడ్ చేసేసుకోవాలి. స్టవ్ ఇది ఇన్బిల్ట్ కాబట్టి మనం ఏంటి అంటే ముందే కట్ చేపించి లేయింగ్ అప్పుడే స్టవ్ సైజ్ తీసేసుకొని కట్ చేసుకుంటే మనకి ఏదో. ఓకే, గ్రానైట్ ఫిక్స్ చేశారు కాబట్టి దాని సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఓకే, చిన్న కిచెన్స్ ఉన్నాయనుకో మనకి ఏంటంటే ఆ సిలిండర్ ప్లేస్ కూడా పోకుండా బయట యూటిలిటీ బయట వైపు పైప్ కనెక్షన్ చేసుకొని బయట కూడా ఇవ్వచ్చు సంయుక్త. ఓకే, అదే మనకి ఇక్కడ చూడు మాడ్యులర్ గా స్టవ్ కూడా మొత్తం కాంటెంపరీ అండ్ చిమ్నీ కూడా చిమ్నీ కూడా. సో చిమ్నీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. సో కొన్ని రౌండ్ షేప్స్ ఉంటాయి, కొన్ని ఇలా క్యూబ్ షేప్ లో ఉంటుంది. సో మన కిచెన్ కి తగ్గట్టుగా క్లయింట్ టేస్ట్ వాళ్ళ టేస్ట్ అకార్డింగ్లీ మనం తీసేసుకోవచ్చు. సో స్టవ్ కూడా బ్లాక్ యూజ్ చేశారు కాబట్టి చిమ్నీలో కూడా బ్లాక్ చూస్ చేసుకున్నారు. ఓకే, సో ఇదంతా మనం స్టోరేజ్ మొత్తం అన్ని స్టోరేజ్ ఇచ్చాము వాళ్ళకి, స్టోరేజ్. ఇది వచ్చేసి సింగిల్ బౌల్ సింక్ యూజ్ చేసాము. ఓకే, ఇక్కడ మొత్తం ఈ పైన కూడా కొంచెం ఏంటి అంటే కొన్ని చోట్ల పైన ఇది డబుల్ హైట్ స్టోరేజ్. ఇక్కడ కొంచెం వుడ్ యూజ్ చేసాము, ఇక్కడ ప్రొఫైల్ తో గ్లాస్ యూజ్ చేసాము. ఇది ఏంటి అంటే లిఫ్ట్ చేసి పట్టుకోని అవసరం లేకుండా ఛానల్స్ కూడా హైడ్రాలిక్ ఛానల్స్ అంటారు. ఈ గ్లాస్ వచ్చేసి రెగ్యులర్ గ్లాస్ సంయుక్త. ఇది వచ్చేసి ఫ్రాస్టెడ్ చేసామన్నమాట, లోపలికి కనబడకుండా ఫ్రాస్టెడ్ గ్లాస్ యూజ్ చేసాము ఇక్కడ. ఓకే, సో మనం ఇలా అంటే క్లోజ్
చేసుకున్నాం కదా, కొంతమంది ఈవెన్ కిచెన్ లో కూడా ఒక డిస్ప్లే ఐటమ్స్ పెట్టుకో అంటే గ్లాస్ వేర్ ఐటమ్స్ ఉంటాయి. సో అవి కూడా పెట్టుకునేటట్టు కావాలి అనుకుంటే కనుక ఇదంతా గ్లాస్ అంతా ఫిక్స్ చేసుకోవచ్చు. కొంచెం సీత్రూ ఏంటి అంటే వాళ్ళకి డిస్ప్లే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి మాకు కావాలి అంటే మనం అలా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ కూడా బ్యాక్ స్ప్లాష్ కూడా మొత్తం మనకి ఏంటి అంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేశారు. ఓకే. సో ఓన్లీ మనం స్టవ్ దగ్గర మాత్రం వెనక గ్రానైట్ ఫిక్స్ చేశారు, మిగతా అంతా కూడా యూనిట్ మొత్తం కూడా టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేశారు. ఓకే. ఇది యూ షేప్ వచ్చింది. ఈ యూ షేప్ మాత్రం మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అది యూసేజ్ ఇచ్చాను అనమాట. ఈ కౌంటర్ వచ్చేసి మనకి ఎలా యూటిలైజ్ చేస్తామంటే మిక్సీస్, టోస్టర్స్, వెట్ గ్రైండర్స్ దానికోసం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అది అక్కడ మొత్తం అన్ని అకామిడేట్ చేయలేము కాబట్టి ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని రైస్ కుక్కర్స్ ఏవైనా కూడా దాని పర్పస్ గా యూజ్ చేసాము. సో అలా ఒకటే ప్లాట్ఫామ్ కాకుండా మనం దీని కింద కూడా మొత్తం పుల్ అవుట్ స్టోరేజ్ ఇచ్చాం. పెద్ద బాక్సెస్, సో పెద్ద పెద్ద యూటెన్సిల్స్ ఇక్కడ పెద్ద బాక్సెస్ కానీ స్టోరేజ్ అన్నిటికీ ఈ పుల్ అవుట్స్ యూజ్ చేసామన్నమాట. బాక్సెస్ ఇటువైపు ఏమో డోర్ పెట్టేసి ఇది ఫుల్ మనం స్టోరేజ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇలా ప్లెయిన్గా వదిలేకుండా ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాం. కింద ఫ్రాస్టెడ్ గ్లాస్. సో ఎంత స్పేషియస్ గా ఉందో, మొత్తం మా ప్లేస్ మొత్తం కూడా యూటిలైజ్ చేశారు. అండ్ అంటే ప్రతి చోట కబోర్డ్స్, షెల్ఫ్స్ పెట్టి కిచెన్ ఏంటి అంటే ఎంత పెద్దగా ఉన్నా మనకి ఆ స్టోరేజ్ మాడ్యులర్ చేయడం వల్ల కింద పైన ఈ రెండే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మనం మాక్సిమం ప్లేస్ యూటిలైజ్ చేసుకుంటాం అనమాట స్టోరేజ్. ఓకే. సో ఇది వచ్చేసి ఈ కౌంటర్ పక్కన చిన్నగా మొత్తం పుల్ అవుట్ ఇది ఫుల్ లెంత్ ఇది యూజ్ చేసాం. ఇదంతా కూడా పుల్ అవుట్ కదండి, ఇది బయటకు రాదు, ఫిక్స్ ఉంటుంది. అలాంటివి కూడా మార్కెట్ లో చాలా వెరైటీస్ స్టోర్ తో పాటు వస్తాయి పుల్ అవుట్స్. మన టేస్ట్ మన స్పేస్ ని బట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫుల్ టాల్ టవర్ అనమాట. మనం మొత్తం అన్ని గ్రాసరీస్ అన్ని కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్లేస్ వచ్చేసి మనం దేనికి ఇచ్చామంటే అవెన్ కి ఇచ్చాము సంయుక్త. అవెన్ కూడా మనం ఇందులో అంటే కొంతమంది ఇంట్లో ఫిక్స్ చేసేసుకుంటారు కాబట్టి ఇలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ పైన ప్లేస్ కూడా పైన కింద కూడా స్టోరేజ్ ఇచ్చారా? ఓకే. సో ఇలా మనం ఫుల్ ప్లేస్ ని కిచెన్ ని ఎంత స్పేషియస్ ఉంది, స్పేషియస్ గా ప్లేస్ వేస్ట్ చేయకుండా మొత్తం అన్ని ప్లేస్ యూటిలైజ్ చేసాం. దీనిలో కిచెన్ లో సీలింగ్ కూడా మనం ఇందులో ఎలా అంటే సింపుల్ గా కాంటెంపరీగా డిజైన్ చేసాము. అటు ఇటువైపు వుడ్ యూజ్ చేసాము. కొంచెం ఒక 2 స్టెప్స్ లో మనం సీలింగ్ చేసాం. స్పాట్ లైట్స్ అవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ యూజ్ చేసాము. అందులో ఏం స్పాట్ లైట్స్ యూజ్ చేయలేదు, రెగ్యులర్ లైట్స్ యూజ్ చేసాము. రోప్ లైట్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. ఓకే. సో చాలా సింపుల్ గా చేశారు రూఫ్ అంతా కూడా. వావ్. సో మరి నిజంగా కిచెన్ ఇలాంటి కిచెన్ ఇది చెప్పాలంటే స్పేషియస్గా ఉంది. సో ఇలా యూ కిచెన్ డబుల్ సైడ్ ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి చేసుకోవచ్చు? దీనికి మనకి రూమ్ సైజ్ వచ్చేసి కొంచెం యూ సైడ్ 2 సైడ్ ప్లాట్ఫామ్ ఉండాలి అంటే కొంచెం రూమ్ స్పేస్ పెద్దగా ఉండాలి సంయుక్త. మనం మినిమం ఒక 20 ఫీట్ అయినా ఇలా లెంత్ లో ఉండాలి, ఇలా 10 ఫీట్ అయినా ఉండాల్సి ఉంటుంది. ఓకే. 20 to ఇంకా 12 ఫీట్ అయినా ఇలా వస్తే కనుక డబుల్ సైడ్ ప్లాట్ఫామ్ వస్తుంది. 12 ఫీట్ అయినా ఉండాల్సి ఉంటుంది. ఓకే. మొత్తానికి నిజంగా చాలా చాలా అందంగా ఉందండి కిచెన్. సో కొన్ని ఏంటంటే చిన్నవి చూస్తాం, కొన్ని పెద్దవి చూస్తాం. ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఎంత స్పేస్ ఉన్నా కూడా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేని వాళ్ళని కూడా చూసాం. సో నిజంగా ప్రతిదీ అంటే ఎక్కడికక్కడ కార్నర్ స్పేస్ యూజ్ చేశారు. అండ్ చాలా షెల్ఫ్స్ అంటే కబోర్డ్స్ ఇచ్చారు. స్టోరేజ్కి చాలా ప్రివిలేజ్ ఇచ్చారు. దీనిలో ఎక్కువగా స్టోరేజ్కి బాగా పెట్టుకోవాలంటే కిచెన్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. మరి ఈ టైప్ కిచెన్కి అప్రాక్సిమేట్గా ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్ అండి? అది సైజ్ ఆఫ్ ది కిచెన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సంయుక్త. చిన్న కిచెన్స్ అంటే 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలాంటి స్పేషియస్ కిచెన్స్ అయితే 50,000 నుంచి మనకి మనం యూజ్ చేసే మినిమం 5 lakhs 10 lakhs అలా మనం ఎంత కాంటెంపరీ థింగ్స్ ఎన్ని మోడ్యులర్ యూజ్ చేస్తే అంత ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. సో నిజంగా ఎంత మంచి కిచెన్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సవిత గారు. సక్లు చూసారు కదండి మాడ్యులర్ కిచెన్, నిజంగా చాలా అందంగా ఉంది కదా. సో ఇది ఈనాటి అలంకృత. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.